సగం సగం బతుకమ్మ సీరియల్ చూస్తే సగం సగం అంతా అగమాగం. అవునా కాదా? ఏదైనా ఒక్కదైనా చక్కగా ఉన్నదా? దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్ గర్భిణీ స్త్రీకి బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, గొర్రెలు బంద్ అయిపోయినాయి, దళిత బంధు బంద్ అయిపోయింది. ఏమైంది ఆయన ఇచ్చింది కొత్తగా? ఏమన్నంటే బస్సు ఫ్రీ అంటాడు, ఆడవాళ్ళు ఫ్రీ అంటే మగవాళ్ళకేమో డబుల్ రేట్ కొడుతుంది, టికెట్ డబుల్ చేస్తుంది. ఇంకేముంది ఆడికాడికి అల్లికల్లి సున్నకు సున్నా. అవునా కాదా? ఆడవాళ్ళకి ఫ్రీ, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ రేటా, ఇంకేముంది డబుల్ టికెట్ కొడుతుంది. నువ్వు ఇచ్చిన ఫ్రీ ఏమున్నది? అంతా మోసమే కదా. ఇవాళ ఆలోచన చేయాలి. ఇంత చేసి కాలికి బల్పం పట్టకుండా రేవంత్ రెడ్డి ఊరు తిరిగిండు. మా కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లయింది, బతుకమ్మ సీరియల్ కట్టుకొని వచ్చి ఓట్లయింది. కానీ ఏం చేసిండు? కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ మొదలట, బీఆర్ఎస్ విత్తనాన్ని మొదలని అన్నాడు. అన్నదా? భూమిని చీల్చుకొని విత్తనం ఎట్లా మొలుస్తుందో బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గుండెల్లో నుంచి గెలిచింది. ఒక్కటి గెలవలే. రేవంత్ రెడ్డి నువ్వు విత్తనం మొదలని అంటే నీ గుండెల్లో నుంచి 4,000 మంది సర్పంచులు మొలిచింది. బిడ్డ జాగ్రత్త. ఒక్కడి వారు ఇద్దరు వారు 4,000 గెలిచిండు. అరే మా గవర్నమెంట్ ఉన్నాడు, నువ్వు 10 పైసలు గెలవలే. నీ గవర్నమెంట్ లో 40% గెలిచింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇది దేనికి సంకేతం? మళ్ళా వచ్చేది గులాబీ జెండా, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మా క్రాంతి గారు అన్నది ఇప్పుడే, పోలీసులు జర జాగా హుషారు చేస్తున్నా, తిప్పలు పెడుతుండ్రన్నా అన్నాడు. ఎస్పీ గారు జాగ్రత్త, మా కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెడితే ఇంకా 2 ఏళ్లలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మా అక్క చెప్పినట్టు మంత్రి నేనే వస్తా, మీ సంగతి చెప్తా. పోయిన కాపనేమో